నమస్తే, వెల్కమ్ తెలుగు బాడీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్, ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో నిన్న తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దాదాపుగా 30 మంది చనిపోయినారు. సో అది పక్కన పెడితే పక్క రాష్ట్ర మాజీ మంత్రి రోజా గారు అక్కడికి కుంభమేళకి వెళ్ళారు. అందుకనే ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? మొన్న ఏం చేశారంటే కుంభమేళాలో ప్రకాష్ రాజ్ ఫోటోని అందులోకి వెళ్ళి వాళ్ళు వేసి దండం పెడుతున్నట్టుగా తీసి ఒక ఫోటో రిలీజ్ చేసి ఆన్లైన్లో వదిలేరు. ఈ ఇష్యూ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి ఏమైనా వీళ్ళు ఉంటాడే అనుకున్నారు. బట్ యాక్చువల్గా తెలిసిన కొద్ది మంది ఉంటారు కదా, ఆయన నాస్తికుడు అని ఒక ఇది నడుస్తుంది. అండ్ ఏదేమైనా ఆయన నాస్తికుడా లేకపోతే నమ్మేవాడా మనకు అనవసరం, అది ఆయన వ్యక్తిగతం. సో తను కుంభమేళా నుంచి వచ్చి నాస్తికుడు అని చెప్పుకున్న నువ్వు కుంభమేళాకి వెళ్ళి ఇది చేయడం ఏంటి అది చేయడం ఏంటి అని చెప్పేసి అడ్డమైన ప్రశ్నలు. ఎవరెవరే జాగ్రత్తగా ఉండండి, అదుపులో పెట్టుకోండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒకవేళ వెళ్ళినా కూడా అది నా ఇష్టం, వెళ్ళాను ఇష్టమే, అది పెద్ద విషయం కాదు. మీరెవరు ఇలా ఇష్టం ఉన్నట్టు ట్రోల్స్ చేయకండి అండ్ ఇలా ఫేక్ పిక్స్ వైరల్ చేయకండి అని చెప్పుకొచ్చాడు. సరే, అట్లీస్ట్ స్పందించాడు, బాగానే ఉంది. నెక్స్ట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకేంటంటే ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఆ ఇన్సిడెంట్ ఎన్ని డేస్ ఉంటుందో అన్ని డేస్ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సమ్మక్క సారక్క జాతరని ఏం చేశారో తెలుసా? అక్కడ పాపం ఒక ఆవిడ ఇలాగే పూసలు అమ్ముకునే మొనాలిసలా ఒక పెద్ద ఆవిడ ఏవేవో ఆ గీలికలని నమ్ముకుంటుంటే ఆ పిచ్చిది ఎవరో ఇంటర్వ్యూ చేసి నీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే అన్నీ చెప్పేసింది. పులిగోడలు, నక్కతోక, ఏమేమో అంటే వింత వింత ఐటమ్స్ అన్ని చెప్పింది. అవి బేసిక్గా ఉండకూడదు కదా. వాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, అది తప్పు లేదు. నువ్వు వాళ్ళని జనాభా లెక్కల్లో యాడ్ చేసి నువ్వు వాళ్ళని నేరస్తురాన్ని చేశావు. యాక్చువల్గా చెప్పండి, నీ జనాభా లెక్కలు కూడా వాళ్ళకి అవసరం. వాళ్ళు అడవి మనుషులు కోసం అమ్మారు. వాళ్ళ అడవి మనుషులు వేటాడడం వాళ్ళ హక్కు. వాళ్ళకది ఎప్పటి నుంచో వస్తూ ఉంటుంది. అడవుల్లో జంతువులు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. మనుషులు పులులతో వాటితో ట్రైబల్స్ని గౌరవించాలి. ఆ మూలికలు కానీ అవి కానీ ఇవి కానీ పులిగోర్లని ఇప్పుడు మామూలు మనుషులు వెళ్ళి పులిని చంపి ఇంట్లో ఇట్ట వేలాడి తీసుకొని మెడలో కొలిసేసుకుంటారు, తప్పు. వాళ్ళు వేటలో ఇదిగా ఒకవేళ ఏ పులో వాళ్ళ మొహం మీదకి వస్తే చంపుతారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఆ టైంలో కూడా గోర్లు కలెక్ట్ చేసి ఉండొచ్చు కదా, అవి వాళ్ళు అమ్ముకోవచ్చు. ట్రైబల్స్ ఏది చేసినా తప్పు కాదు. మీరు అనవసరంగా ట్రైబల్స్ని ఎక్కడో ఉన్న ట్రైబల్స్ని తీసుకొచ్చి మన దాంట్లో మనుషుల్లో కలుపుకొని వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చి మీ చట్టంలో ఉన్నాయన్నీ బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతూ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు. చెప్పాలంటే వాళ్ళకి అసలు వర్తించవు. ట్రైబల్స్ వాళ్ళని గౌరవించాలి. సో ఆ టైంలో అలా జరిగింది. ఆవిడ పెద్ద ఆవిడ తీసుకొని జైలు వేసారు. ఆ పిచ్చిది పాపం అన్నీ చెప్పేసింది అడిగిన వాడికల్లా. అది బాహ్య ప్రపంచం చూపించారు. ఆ వీడియో బాహ్య ప్రపంచం తెలిసింది. ఇంకే అది ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం లోపల వేసేసారు. అవును, అంతే. సో అంటే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మనం వేటాడటం తప్పు, కానీ ట్రైబల్స్కి ఏంటంటే వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు పులి మీదికి వస్తే చంపేస్తారు కదా, అది ఆత్మ సంరక్షణలో చేసే దాడులని తీసి పడేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, తప్పది. సరే, వాటెవర్. తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఇన్సిడెంట్ మనం బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుంభమేళా దొరికింది, ఇది ఒక 45 రోజులు ఉండింది. దీంట్లో ఫస్ట్ నుంచి తొక్కిసలాట అవ్వాలా. యాక్చువల్గా ప్రతి కుంభమేళాకి తొక్కిసలాట అనేది ఒక ప్రోటోకాల్ అయిపోయింది. ఈసారి దేవుడి దయ వల్ల ఫస్ట్ స్టార్టింగ్ మొన్న 15 రోజుల వరకు అయితే ప్రశాంతంగా గడిచింది, ఒక 15 రోజుల వరకు. తర్వాత మౌని అమావాస్య అన్నట్టు సిచ్యువేషన్ వచ్చింది. మరి మౌని అమావాస్య అసలే కుంభమేళా 144 ఏళ్ళ తర్వాత వచ్చింది. జన్మకు ఒకసారి వచ్చే ఈవెంట్ ఇది. మళ్ళీ వచ్చే మహాకుంభకు మనం ఉండం కదా. సో ఈ జన్మకి నేను ఇక్కడికి వచ్చానంటే సాటర్డే వచ్చా, సండే వెళ్ళిపోవాలి, ట్యూస్డే రోజేమో అమావాస్య అంటున్నారు. ఇక్కడ దాకా వచ్చుకోండి, ఆ పుణ్యం కూడా నెత్తి మీద వేసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆగారు. ఎలా? కుంభమేళా ఫ్లోటింగ్ క్రౌడ్ వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, పని ముగించుకొని వెళ్తా. కానీ ఒక బ్రేక్ వేసింది మౌని అమావాస్య. ఇలా వచ్చే వాళ్ళకి వెళ్ళని వల్ల ఓ 2 రోజులు ఆగండి ఎదురులే అని ఆపేశారు.
ఎందుకంటే మౌని అమావాస్య ఆ రోజు కనుక నీళ్ళు వెళ్ళకూడదు, అది దగ్గరికి వెళ్ళకూడదు. ఆ రోజు రోజు చల్లుకునే నీళ్లు నెత్తిన వేరు, ఆ రోజు కనుక నీళ్లు నెత్తిన చల్లుకుంటే ఇంకోటి. నెక్స్ట్ ఆ మౌని అమావాస్యలో కూడా అమావాస్య గడియలు, ఆ గడియల్లో ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే ఇంకేదో. సో ఇది అయినసరికి ఆ ఫ్లోటింగ్ క్రౌడ్ వెళ్ళే క్రౌడ్ ఆగిపోయింది, 2 రోజులు ఉండిపోదాంలే అని. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక ఆ టైంలో ఆ గడియ టైంలో తొక్కిసలాట జరిగింది చూడు. అండ్ సరే ఇన్సిడెంట్ జరిగింది, బాధాకరమే. బట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారు, ఆ తొక్కిసలాట ఈవెంట్ను కూడా హాస్యాస్పదం చేయడం. ఎలా టైంకి మొన్నటిదాకేమో మోనాలిసా దొరికింది, పాపం ఆవిడేదో పూసలు అమ్ముకుందామని వస్తే ఆవిడని కవర్ చేసి అమ్ముకోనివ్వకుండా సర్వనాశనం చేసి తరిమి కొట్టేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరు పారిపోయింది. ఇంకెవరు లేదు, దొరకట్ల. మహాకుంభమేళకి ఎంత వెతికినా ఐటీ బాబా అయిపోయాడు, 7 అడుగుల బాబా అయిపోయాడు, సాఫ్ట్వేర్ బాబా అయిపోయాడు, అందరూ అయిపోయారు. కుంభమేళం ఇంకా ఉంది. ఏం చేద్దాం, టైంకి దొరికిందమ్మా ఆయుధం. రోజా వెళ్ళింది, ఆవిడ వెళ్తూ నేను వెళ్ళాను అని పెట్టింది. దాన్ని రోజా వెళ్ళి మునిగి లేచిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగినట్టుగా క్రియేట్ చేసి మేమ్స్ ప్రచురితం చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు కదా. ఆవిడ ఏం చేసింది వీళ్ళకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా బయటకు వచ్చి ఎవరినైనా ఏదైనా మాట నింది అంటే, రోజా గారు మీరు మాటలు వేలకి తీసుకోండి అని ఏదైనా చెయ్యి, ఎవరి ఏదైనా చేయి చేసుకుంది, ఇక్కడ బూతులు తిట్టింది, లేకపోతే ఏ మతానో లేకపోతే ఏ కులానో గౌరవించకుండా మాట్లాడింది, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఆవిడ ఆవిడ ఏదో వెళ్ళింది, కుంభమేళకి వెళ్ళింది, దేవుడి దేవాలు ఆవిడ మంచి స్లాట్ దొరికింది అంటే ఖాళీగానే ఉంది. ఆవిడ చుట్టుపక్కల మీరు చూస్తుంటే ఫ్రీగా మునిగి తేలగలిగింది. చక్కగా వస్తే తీసుకొచ్చి ఈవిడికి ఆ తొక్కిసలాటని అట్టగట్టేసి ఈవిడ వెళ్ళగానే తొక్కిసలాట జరిగింది అని. ఒకసారి జరిగింది 1954లో స్టార్ట్ అయినప్పుడు కుంభమేళాలో. తర్వాత ఏదో ఇయర్లో జరిగింది 70s. ఆ తర్వాత పుష్కరాలు జరిగింది. అప్పుడు కుంభమేళాలో నాకు ఎప్పుడో తొక్కిసలాట జరిగింది. ఎప్పుడు అంటే ఒకసారి మంత్రులు గింత్రులు వీళ్ళందరూ కలిసి ఆనందం తట్టుకోలేక వెళ్ళి జనాల్ని అటు ఇటు జరిపారంట. ఆ టైంలో ఒకసారి తొక్కిసలాట జరిగింది. కొన్ని టైంలో జరిగింది అది ఇక్కడ గోదావరి పుష్కరాల టైం. నేను కుంభమేళా గురించి చెప్తున్నా. సో ఇట్లా ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రతిసారి ఎవరి మీద వేయడం చాలా తప్పు. ఊరికే ఇప్పుడు రోజా ఏం చేసింది, ఆవిడ రావడం వల్ల కుంభమేళాలో తొక్కిసలాట జరగడం అంటే సరే వాట్ ఎవర్. బట్ కుంభమేళ ఇంకా ఉంది, అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళకి యాక్చువల్గా నిన్నటి వరకు మోనాలిసా మీద బతికేస్తారు, ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరెవరు వస్తే వాళ్ళనే ఫోకస్ చేస్తున్నారు. సో వెళ్ళే వాళ్ళు మొహాలు కనబడకుండా జాగ్రత్త పడ్డమే, మేము వచ్చామని చెప్పుకోకుండా. అంత నుంచి ఇంకేం చేయలేదు. ఇంకెన్ని రోజులు ఉంది మహా అయితే? ఇంకో 10-15 days ఉందా? బీభత్సం. ఇంకా 15 రోజులు వీళ్ళకి పండుగ. అయితే ఒక పౌర్ణమి కూడా వస్తుంది. నెక్స్ట్ పౌర్ణమికి తొక్కిసలాట జరగకుంటే చాలా మహా సంతోషం. ఇప్పుడు అందరూ అంటే మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కదా, సంతాపాన్ని తెలియజేశారు కదా. చెప్పారు కదా యోగి ఆదిత్యనాథ్ 4 times మోదీ సార్ ఫోన్ చేసి ఈ విషయం ఏంటో కనుక్కున్నారు. అన్ని ఎన్ని చేసినా పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావాలి. మనుషులకు ఉండాలి విచక్షణారహితంగా. తొక్కేటప్పుడు ఒక మనిషిని నువ్వు తొక్కుతున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళేది పుణ్యస్నానం కోసం, ఇక్కడ వీళ్ళు తొక్కి పాపం అంట కట్టుకుంటావు. అంటే నీకు పుణ్యం కావాలంటే మనిషి మెడ తొక్కి తొడ తొక్కి చంపేసి ఊపి తీసేసిపోతావా? తప్పు కదా. తెలియదా కాళ్ళ కింద మనిషి నలుగుతుంటే? ఒకరు కాదు, 2 కాదు, 30 మంది. మనకు ఉండాలి.